జాయిన్ అవుతారు. ముందు వీరేశం గారు, ఇవాళ అసెంబ్లీ వేదికగా మాటల తోటాలు మీరు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టులు అప్పచెప్పారంటే మీరు ప్రాజెక్టులు అప్పచెప్పారు. ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటిది డేట్లతో సహా వినిపించే ప్రయత్నం చేశారట మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు తాజా ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏది ప్రజలకు కన్ఫ్యూజ్గా లేదా? లేరన్న, ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. 10 సంవత్సరాల పాటు అంటే ఒక దశాబ్ద కాలం పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సడన్గా ఇవాళ జల వివాదం గుర్తుకొచ్చేసి ఇది మొత్తం నిండా 2 నెలలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీనే దీన్ని ద్రోహం చేసిందని చెప్పేసి మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఏది ఉండదు అనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంటే దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిపినామని చెప్పినటువంటి వాళ్ళు వచ్చిన తెలంగాణ ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసిరో, పోరాటం చేసిన పార్టీ అయితేనే, ఉద్యమం చేసిన పార్టీ అయితేనే, మూలాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే అన్నీ సజావుగా సాగుతాయని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఆనాడు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో మన ఉత్తమ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2015లో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి జల సంబంధించినటువంటి జల మీటింగ్లో అక్కడ జరిగినటువంటి మీటింగ్లో ఏం జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకురని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అట్లాగే 2016లో జరిగినటువంటి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకురని చెప్పింది. 2016, 2017, 2018, 2020, 2021 నాటికి కూడా జలమండలి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి అక్కడ స్టేట్మెంట్లు కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, అక్కడ బోర్డుతో జరిగినటువంటి చర్చలు కానీ, ఈ బోర్డు సంబంధించినటువంటి నిర్ణయాలలో వీళ్ళు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు అటెండ్ చేసినటువంటి సంతకాలు కానీ, అప్పుడు జరిగిన డిస్కషన్ చాలా స్పష్టంగా ఉత్తమ్ గారు ఈరోజు ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ప్రజలకు వివరించి చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో కృష్ణా వాటర్ బోర్డును ఎట్లా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అప్పచెప్పారు, ఎట్లా దీనికి ద్రోహం చేశారు, ఎట్లా తెలంగాణ ప్రజలను మోసం చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోరు. కానీ మీరు కొన్ని డేట్లు, కొన్ని డాక్యుమెంట్లు, వారు కొన్ని డేట్లు, కొన్ని డాక్యుమెంట్లు, మీ టైంలో అంటే మీ టైంలో అంటే తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు వాళ్ళే కదా పరిపాలించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలే అవుతుంది కదా. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతి మీటింగ్కి అటెండ్ అయింది వాళ్ళే కదా. వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళు అటెండ్ కాకుంటే ఇరిగేషన్ ఈఎన్సీ ఎవరైతుండ్రో వాళ్ళు అటెండ్ అయ్యారు. కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్తో ఈ 10 సంవత్సరాలు జరిపింది వాళ్ళు. 10 సంవత్సరాలు మీటింగ్లు అటెండ్ అయింది వాళ్ళు. 10 సంవత్సరాల నిర్ణయాలలో భాగస్వామ్యం అయింది వాళ్ళు. కానీ మీ 10 సంవత్సరాలు ఎప్పుడు ఒప్పుకోలేదు. నిన్న మొన్న ఒప్పుకున్నారు, వీళ్ళు 2 నెలలు కాలేదు, అప్పుడు వీళ్ళు కేఆర్ఎంబిని ఒప్పుకున్నారు అనేది వాళ్ళ ఎలిగేషను. మేము బహిరంగ సభ పెడుతున్నామని తెలిసే ఇప్పుడు వాళ్ళు మాట మార్చారు అనేది అంటే వాళ్ళ బహిరంగ సభనే ఒక మోసపూరితమైనటువంటి బహిరంగ సభ. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మము, వరంగల్లు, నల్గొండ, మహబూబ్నగర్ ఈ ప్రాంతాలలో 1-2 సీట్లు మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. మెజార్టీ వన్ సైడు వారు, వన్ సైడు డిసైడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈ ప్రాంతంలో పార్లమెంటు ఎన్నికలకు పోయే ముఖం వాళ్ళకు చెల్లుబాటు లేదు. పార్లమెంటు ఎన్నికలకు పోవాలంటే ఏం చేసుకోవాలి, ఏదో ఒక పంచాయతీని ముందేసుకొని పోయి మళ్ళీ పేస్ మేకింగ్ చేసుకొని ప్రజలకు పోవాలనేటువంటి ఒక డ్రామా తప్ప వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మనకు కృష్ణాలో రావాల్సినటువంటి వాటాను తేల్చేద్దరు. మనకు రావాల్సినటువంటి వాటాను తేల్చడంతో పాటుగా ఎక్కడన్నా మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు దాని మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేయటము. అంతకుముందు మనం చూసినాం కదా, వేరే చిన్న చిన్న విషయాలకు వాళ్ళు తెలంగాణ బంద్ పిలిపించి రకరకాల నిర్ణయాలు చేసినటువంటి వాళ్ళు కృష్ణా వాటర్ బోర్డులో ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతున్నప్పుడు ఒక్కనాడన్నా, ఒక్క మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఏనాడన్నా మాట్లాడిర్రా? ఏనాడు ఈ 10 సంవత్సరాలు మాట్లాడని వాళ్ళు ఈరోజే మాట్లాడుతున్నంటే ప్రజలు ఎట్లా నమ్ముతారన్నా? ప్రజలు ఎందుకు అర్థం చేస్తారు? మీ దగ్గరికి వస్తారు. రాకేష్ రెడ్డి గారు బీజేపీ
శాసనసభ్యులు గుడేని రాకేష్ రెడ్డి గారు.